హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. చాలామంది ఈరోజు ఎస్పెషలీ లార్డ్ బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్నారనమాట. సో నేను కూడా మార్నింగ్ వెళ్తున్నాను. యాక్చువల్లీ ముక్కోటి ఏకాదశి జస్ట్ 2 days బిఫోర్ టు ద న్యూ ఇయర్ వచ్చిందనమాట. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ డే వెళ్తామంటే జాన్ ఫస్ట్ టెంపుల్ వెళ్ళే అలవాటు ఉంది నాకు. బట్ ఈరోజు ఇంకా ముక్కోటి ఏకాదశి ముందే వచ్చింది కాబట్టి నేను ఈరోజు మార్నింగ్ వెళ్తున్నాను టెంపుల్కి. వైకుంఠ ఏకాదశి రోజున లార్డ్ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి. సో 2026 ఇయర్లో అన్నీ శుభం జరగాలి. కష్టాలు ఉన్నా, ఏమున్నా, దుఃఖాలు ఉన్నా వాటిని అన్నింటినీ చేసి వాటితో ఫైట్ చేసి ముందుకు నెగ్గాలి. ఎన్ని బాధలున్నా సంతోషంగా బతకాలి. ఎందుకంటే మన లైఫ్ చాలా చిన్నదన్నమాట. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ మనం జీవితం సాగించాలి. అందరితో మనం ఉండాలి, అందులో మనం ఉండాలి. ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఫ్రెండ్స్తో బాగుండాలి, జాబ్ బాగా చేయాలి, బిజినెస్ ఉన్న వాళ్ళు బిజినెస్ని కూడా బాగా చేయాలి. సో మంచిగా మెడిటేషన్ చేసి, మంచిగా వ్యాయామం చేసి, యోగా చేసి, జిమ్కి వెళ్ళి, ఏది వర్కౌట్ అయితే అది మీరు చేసి మంచి హెల్త్గా ఉండాలన్నమాట. ఫిట్ అండ్ హెల్త్ హ్యాబిట్స్ బాగుండాలి. సో అది నేను అందరికీ విష్ చేస్తున్నాను. అండ్ విష్ యూ ఆల్ హ్యాపీ వైకుంఠ ముక్కోటి ఏకాదశి. సో నేనైతే టెంపుల్ స్టార్ట్ అయిపోయాను. స్నో కూడా పడుతుంది, మార్నింగ్ చలిగా ఉంది. బట్ ఎనీథింగ్ ఈజ్ ఓకే. టెంపుల్ అయితే విజిట్ చేయాలి. అదే వైకుంఠిని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి వెళ్తున్నాను అనమాట. సో మీరందరూ మంచిగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారు, ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. Hope you enjoy watching this video. If you like my video, please hit like, share and subscribe. Thank you so much. Love you all.